ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 28వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బుధవారం. తిథి చవితి. రాత్రి 1:05 వరకు. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. అమృతకాలం రాత్రి 12:34 నుంచి 2:19 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:04 నుంచి 3:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం బుధవారం సంకష్టహర చతుర్థి. గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది ఈ చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయానికి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. శక్తానుసారం గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేస్తే వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. గణపతి ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే మీకు సకల బాధలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి. అలాగే ఆటంకాలు పూర్తిగా తొలగడానికి సంకటనాశన గణేశ స్తోత్రం పారాయణ చేయాలి. మీకు దగ్గరలోని గణపతి ఆలయంలో అభిషేకంలో పాల్గొనండి, మంచి జరుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురికి సహాయపడతారు. మీ మంచి దయాగుణమే ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనిపిస్తుంది. ధర్మ మార్గాన్ని వదలవద్దు. వ్యాపార లాభం విశేషం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వల్ప ఆటంకాలు ఉన్నా విజయం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. అనుకున్న పని పూర్తవుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది.
మంచి అవకాశాలు వస్తాయి. తోటివారి సహకారం కూడా మీకు లభిస్తుంది. మీపై ఎదుటివారి దృష్టి ఎక్కువ అవుతుంది. పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఓపికతో పనులు చేస్తారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. అనాలోచిత నిర్ణయాలతో భూ లావాదేవీల్లో చిక్కులు రావచ్చు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా అందడంతో పనులు పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతుంది. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తి చేస్తారు. ఉత్తమ కాలం నడుస్తోంది. అన్నింటా అనుకూల ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనలతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. గృహ లాభాలు ఉన్నాయి. సంపద పెరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారం మిశ్రమం. నిరంతర కృషి మేలు చేస్తుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు మొదలు పెడతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురి ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్లాట్లు వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వారితో జాగ్రత్త వహించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. సూర్యారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. సమిష్టి నిర్ణయాలు మంచిది. చంచలత్వం మొహమాటం ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. నిందలు మోపేవారు ఉంటారు. ఆచితూచి సంభాషించండి. జీవిత భాగస్వామితో సంతృప్తిగా ఉంటారు. నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. పనిలో రాణిస్తారు. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేపీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఖర్చుల నియంత్రణ అవసరం. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే అభీష్ట సిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశివారు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. కాలం సహకరిస్తుంది. విశేషమైన ధనలాభం సూచితం. అదృష్ట యోగం ఉంది. కీర్తి పెరుగుతుంది. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. ధర్మం సదా రక్షిస్తుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యాల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల అండ లభిస్తుంది. భవిష్యత్తు శ్రేయోదాయకంగా గోచరిస్తుంది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. వివాదాలకు దూరంగా ఉండండి. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనడంలో జాగ్రత్త పాటించండి. పాత బాకీలు వసూలవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు.
సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం శుభప్రదం. ముఖ్య కార్యాల్లో లాభం ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. కొన్ని సత్కార్యాలను సాధించే అవకాశం ఉంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆఫీసులో అధికారులతో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. బంధువర్గంతో పనులు నెరవేరినప్పటికీ అనవసరమైన తగాదాలు ముందుకు రావచ్చు. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. అధికార బలం ఉంటుంది. ఒక ఫలితం సంతృప్తినిస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వివాదాలు తలెత్తకుండా సౌమ్యంగా మాట్లాడాలి. కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పోట్లాటలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవనం తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. రాజకీయపరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. అనుభవజ్ఞుల సహకారంతో పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. ప్రభుత్వ పనుల్లో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. విశేషమైన కృషి అవసరం. ఉద్యోగంలో పట్టు సాధిస్తారు. శత్రువుల నుంచి సమస్య ఎదురవుతుంది. బుద్ధి బలంతో అధిగమించాలి. ముఖ్య కార్యాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మొహమాటంతో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. సత్యనిష్ట ముందుకు నడిపిస్తుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభం చేకూరుతుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. అనవసరమైన ఆలోచనలు చేయకండి. పనులపై మనసు నిలపడం మంచిది. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. పదోన్నతి, ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరును సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. తెలియని ఆటంకాలు ఉంటాయి. ఏకాగ్రత అవసరం. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితం సాధించవచ్చు. ఉద్యోగంలో ఓర్పు అవసరం. దేనికి తొందరవద్దు. ఉపద్రవాలు తొలగుతాయి. ఇంట్లో వారి సహకారంతో అదృష్టవంతులవుతారు. అందరి సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం మూలంగా పనులు నెరవేరుతాయి. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు.
గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధువులతో కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కొంత శ్రమించవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సూర్యాష్టోత్తరం చదివితే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమతో పనులు పూర్తవుతాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించే కాలం. చిన్న ప్రయత్నంతోనే అధిక లాభం పొందుతారు. సంఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి బయటపడాలి. మనోబలం అవసరం. ఒక పనిలో విజయం ఉంటుంది. నమ్మకంగా ముందుకు వెళ్తే ఆశయం నెరవేరుతుంది. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో సంతృప్తిగా ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఆఫీసులో తోటివారితో స్నేహం పెరుగుతుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తారు. భూముల విషయంలో అనవసరపు తగాదాలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రావాల్సిన సొమ్ము ఆలస్యంగా అందడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. పెద్దల విషయంలో గౌరవంగా ఉంటారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అనవసరమైన తగాదాలు రావచ్చు. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశివారు ఈరోజు ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమం ఉంటుంది. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పూర్వం పెట్టిన పెట్టుబడులకు ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశివారు ఆదాయంపై మనస్సు నిలుపుతారు. వ్యాపార యోగం అద్భుతంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేష ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గత వైభవం సిద్ధిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆవేశపరిచేవారు ఉంటారు. ఏకాగ్రత చాలా అవసరం. బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. రాబడి పెరుగుతుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. అయితే వృధా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సంయమనంతో ముందుకు వెళ్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒక పక్కన బరువు బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు న్యాయ సమస్యలు దూరమవుతాయి. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు
మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ధర్మాన్ని అనుసరించండి. కష్టాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఇబ్బంది ఎదురవుతుంది. తోటివారి సలహాలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఫలితం మందకొడిగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. రుణ బాధలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉన్న జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహితీవేత్తలకు కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపార విస్తరణ చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శ్రద్ధతో పని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. దిగుబడితో సంతృప్తిని పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.